అందరికీ నమస్తే. అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, దీనికి ఎవ్వరూ ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. లీకులు అసలే అవసరం లేదు. ఎందుకంటే మంత్రులే చెప్తారు కాబట్టి బయటికి. కొండా సురేఖ గారు మినిస్టర్ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఓపెనింగ్ కార్యక్రమంలో మొత్తం ఎక్స్రే చేసేసింది మేడం. అసలు మినిస్టర్లు ఏం చేస్తున్నారు, ప్రభుత్వంలో ఏం నడుస్తుంది, కొండా సురేఖ గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఇక మినిస్టర్ చెప్పిన తర్వాత కూడా దీనిలో మీనావేశాలు అవసరం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఫుల్ క్లారిటీ వచ్చింది. మనకు తెలుసు మినిస్టర్స్ అంటే ఏం చేస్తారంటే ఫైల్స్ వస్తాయి, సంతకాలు పెడతారు, పంపించేస్తారు. కొంతమంది మినిస్టర్లు ఏమో పెండింగ్ పెడతారు, వాళ్ళకి వీలు కాక బిజీగా ఉండి తర్వాత ఒకనాడు చూసి పెడతారు. దాన్ని సర్దిపెట్టడానికి పిఏలు, పిఆర్ఓలు, పిఎస్లు రకరకాల జనాలు ఉంటారు, అటెండర్లు అందరు ఉంటారని తెలుసు. కానీ మేడం మాత్రం బ్లాస్టింగ్ వార్త చెప్పింది. కొండా సురేఖ మేడం తెలుసు కదా, మేడం స్పందించారు అని అంటే అంతే, అవతల వాళ్ళు వాషౌట్ కావాలి. అప్పుడు నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ మీద మాట్లాడినా కానీ, ఆ తర్వాత ఇంకా రకరకాల విషయాల్లో మాట్లాడినా కొండా సురేఖ గారు మనసులో ఏం పెట్టుకోరని అర్థమైంది దీన్ని బట్టి చూస్తే. ఆమె ఏమన్నారో వీడియో చూపిస్తా, ఆ ఒక్క వీడియో చాలు. ఈ ఒక్క వీడియోతోనే రేవంత్ రెడ్డి సర్కార్లో ఏం జరుగుతుంది, అందరూ అంటారు కదా బయట వీళ్ళు దోసుకుంటున్నారు, వీళ్ళు ఇంత పర్సెంటేజు, వాళ్ళు అంత పర్సెంటేజు, అసలు మినిస్టర్లు మొత్తం మళ్ళీ అవకాశం రాదేమో అని మొత్తం దోషేస్తున్నారు. ఇదే మంచి అవకాశం, ఇల్లు చక్కబెట్టుకోనికే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, మళ్ళీసారి గవర్నమెంట్ వస్తుందో రాదో, వచ్చినా మనం మంత్రులం అవుతామో కామో, ఇప్పుడే మొత్తం మూడగట్టి పెట్టుకోవాలి అని ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ బయట చాలా చాలా చర్చలు ఉన్నాయి. కానీ కొండా సురేఖ గారు మాత్రం ఓపెన్గా చెప్పేసినారు. మేడం మనసులో ఏం పెట్టుకోరు కాబట్టి ఓపెన్గా మాట్లాడేసినారు. ఆ వీడియో చూపిస్తాను మీకు. వీడియో చూసే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ వీడియో చూస్తే సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియో చూడండి. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి. అర్థమైంది కదా. మేడం ఏమన్నారంటే మామూలుగా ఏదైనా ఫైల్, కంపెనీల ఫైల్ కానీ ఏమన్నా ఫైల్స్ మినిస్టర్స్ దగ్గరకు వస్తే మంత్రులు మామూలుగానే డబ్బులు తీసుకొని చేస్తారు, కానీ నేను మాత్రం డబ్బులు తీసుకోలే ఈ ఫైల్కు. ఎందుకు అని అంటే నేను వీళ్ళని ఒకటి అడిగిన, వరంగల్లోని కృష్ణా కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజ్ 5 కోట్ల సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ అని ప్రతి కంపెనీ పెడుతుంది. దానికి వాళ్ళకు ట్యాక్స్ డిడక్షన్స్ అవన్నీ కూడా వస్తాయి కాబట్టి సిఎస్ఆర్ ఫండ్స్ అంటారు. అట్లాంటి ఫైల్స్ వస్తాయి. ఆ ఫైల్స్ వచ్చినప్పుడు మినిస్టర్స్ డబ్బులు తీసుకొని చేస్తారు, క్లియరెన్స్ ఇస్తారు. కానీ నేను మాత్రం అంటే గవర్నమెంట్తో మంచిగా ఉండడానికి కూడా కంపెనీలకు అదొక అవకాశం అనమాట. ఇప్పుడు ఏంది, అరబిందో కంపెనీ అంట, అరబిందో ఫార్మా ఫౌండేషన్ వాళ్ళు నా దగ్గరకు వచ్చిర్రు. నా దగ్గరకు వస్తే మామూలుగా ఇట్లాంటి ఫైల్ క్లియర్ చేయాలంటే డబ్బులు తీసుకుంటారు. కానీ నేను డబ్బులు తీసుకోకుండా ఒకటి అడిగిన, ఏంటంటే ఈ బాలికల ఉన్నత విద్య అంటే జూనియర్ కాలేజీలో ఈ వర్షాకాలంలో తడుస్తున్నాయి, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి పాతది కూలగొట్టి కొత్త భవనం కట్టాలని కలెక్టర్ మాకు చెప్పిండ్రు. ఇందుకు 4.5 కోట్లు ఎక్కడి నుంచి తేవాలని చెప్పేసి కింద మీద అవుతున్న టైంలో ఈ అరబిందో వాళ్ళు మా దగ్గరకు వచ్చిండ్రు. వస్తే నేను అడిగిన, వాళ్ళు ఎవరో పోయి పైన కంపెనీ వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేసిర్రు, అందుకే మనం ఇక్కడ శంకుస్థాపన చేసినాం అని మాట్లాడింది. సరే, ఇవన్నీ విషయాలు ఎట్లా ఉన్నా కూడా మామూలుగా అలాంటి ఫైల్ వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకొని క్లియర్ చేస్తారు. అప్పుడు నేను వాళ్ళతో అన్నా, మాకు ఒక్క నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్మెంట్ చేయండి అని అడిగినా, అదే ఇదే ఈ స్కూల్ కాలేజ్ మీ పేరు గుర్తుండిపోతుందని చెప్పినా వాళ్ళు ఒప్పుకున్నారు. దీని అర్థం ఏంటంటే మినిస్టర్లు డబ్బులు తీసుకొని ఫైల్ క్లియర్ చేస్తలేరు. అంతకుముందు గవర్నమెంట్లో ఉమ్మడి రాష్ట్రంలో గవర్నమెంట్లో అప్పుడు ఏం జరిగిందో ఎవరు బయటకు చెప్పలే. కానీ ఈ గవర్నమెంట్లో మినిస్టర్స్ మొత్తం డబ్బులు తీసుకొని ఫైల్ క్లియరెన్స్ చేస్తలేరు అని కొండా సురేఖ గారు కుండ బద్దలు కొట్టినారు. అందుకే అంటున్నా, దీనికి ఏం ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు, దీనికి భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం లేదు. లేకపోతే ఇప్పుడు ఎవరైనా నోటీసులు కూడా ఎవరిచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మినిస్టర్ గారు బయటకు వచ్చి మాట్లాడినాక ఇంకేముంటుంది. అసలు మొదలే ఒక్కొక్క మినిస్టర్కి ఒక పర్సెంటేజ్ అని చెప్పేసి వాళ్ళ మీద ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 30%, బట్టి విక్రమార్క 10%, 10 to 16%. ఇక రకరకాల ఎవరిది వాళ్ళకు ఉంది. ఎవరి వాళ్ళకు ఏ మినిస్టర్ ఆ మినిస్టర్ ఎవరి పనాలు చేస్తూ ఉన్నారు. ఇదంతా నడుస్తూ ఉంది. ఇప్పుడు సీతక్క బయట పెట్టేసరికి విషయం అంతా తేడతేలమైంది. ఫైల్ క్లియరెన్స్ కావడానికే మినిస్టర్లు డబ్బులు తీసుకుంటున్నారు అని.
నిజం ఇంతో అంతో నిజం ఉంది కాబట్టి మేడం బయటికి చెప్పగలిగింది కదా, నిజం లేకపోతే చెప్తారా? అయితే ఒక క్లారిటీ ఇచ్చారు, మళ్ళీ ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు ఇందాకనే. ఏం ప్రెస్ నోట్ ఇచ్చారంటే, నేను ఈ గవర్నమెంట్లో కాదు పోయిన గవర్నమెంట్లో మినిస్టర్ల గురించి చెప్పినా అని. కానీ దానికి దీనికి అటాచ్ కాలే. అంటే దొంగతనం చేసినా అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు కదా, అతకలే. మేడం మాట్లాడింది ఈ గవర్నమెంట్లో మినిస్టర్ల గురించే మాట్లాడింది. వీళ్ళ దగ్గర ఫైల్ పోతే డబ్బులు తీసుకుంటారని. ఏం క్లాస్ వీకిర్రు, అందుకే ఆయనతో అది ఇచ్చిండ్రు. అసలు వీళ్ళు మాట్లాడేది దేనికి అతకవు. వీళ్ళు మాట్లాడేది గవర్నమెంట్లో ఉన్నప్పుడు కనీసం ఒక్క నిజం 99 అబద్ధాలు ఆడినా ఒక్క నిజంతోనన్నా నెట్టుకు రావచ్చు. కానీ వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు. నాకు వాళ్ళ మీద ఎట్లాంటి అక్కసు లేదు, వాళ్ళ నాతో పర్సనల్గా నాకేం గర్జు లేదు. కానీ ఇద్దరు 100కు 100% అబద్ధాలు చెప్తున్నారు. ఇక మిగతా మినిస్టర్లు సుఖమనేలేం కాదు, మొగోళ్ళు వాళ్ళు అంతకు మించిన వాళ్ళు. కానీ ఇద్దరే మహిళా మంత్రులు ఉన్నారు. ఇద్దరు మహిళా మంత్రులు ఏదైనా ప్రభుత్వంలో ఏదైనా జరిగితే సర్ది చెప్పలేక అబద్ధాలు ఆడలేక పరిశాన్ అవుతారు. వాళ్ళు పరిశాన్ అయ్యి లాస్ట్కి ఆ అబద్ధం అతకదు. మనం నిన్న చూసినాం కదా, ఏడా మన రామప్ప టెంపుల్కి పోతుంటే ఈ అందగత్తెల కాళ్ళు కడిగినరు, తర్వాత మన ఆడపడుచులే తూడ్చిండ్రు టవల్ తీసుకొని, మన ఆడపడుచులే నీళ్ళు ఇచ్చిండ్రు. స్పెషల్గా అదేందో ఇతర తాంబాలాలు పెట్టి వాళ్ళ కాళ్ళు పెట్టి, ఏదో మనం పెళ్ళిలో వేస్తాం చూడు, పెళ్ళిలో అల్లుని కాళ్ళు కడుగుతారు అత్తమామ, అట్లా వీళ్ళని అందరినీ ఆ ఇత్తడి కొత్త తాంబాలాలు పెట్టి దాంట్లో కాళ్ళు పెట్టించి ఇత్తడి కొత్త చెంబులు తీసుకొచ్చి నీళ్ళు పోసి ఏమో చేసిర్రు. ఎందుకో అంటే తెలుసా, ఎందుకు చేసినట్టు తెలుసా? సీతక్క క్లారిటీ ఇచ్చింది. పాపం అది మాట్లాడినాక ఆమెకి అర్థం కాలేదు, ఎందుకు మాట్లాడినో ఏం మాట్లాడినో అని అర్థం కాకుండా వస్తామే. ఒకసారి అది కూడా వినండి. మరి అంత 33 మంది బయట కాళ్ళు కడుక్కుంటే నీళ్లు వరదై పారుతాయని ఎవరి ప్లేట్ వాళ్లకు, ఎవరి చెంబు వాళ్లకు, ఎవరి టవల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అర్థమైందా? అతికిందా అబద్ధం? 33 మంది అందగత్తెలు దానిలో కాంటెస్ట్ చేసేవాళ్ళు మిస్ వరల్డ్లో, వాళ్ళు 33 మంది కాళ్ళు కడుక్కుంటే నీళ్ళు మొత్తం బురద అవుతుందని, అట్లా కాకుండా 33 మందికి 33 కుర్చీలు, 33 టవళ్ళు, 33 తాంబాలాలు, 33 చెంబులు ఇత్తడివి, తర్వాత 33 మంది నీళ్ళు పోయినకే. ఎట్లుంది ఇది? చారణ కొడికి బారాన మసాలా లాగా లేదు, నీళ్ళు బురద అవుతుంది. మరి మామూలుగా రామప్ప టెంపుల్ భక్తులు చాలామంది వస్తారు, 33 మంది కాదు 300 మంది కూడా వస్తారు. మరి వాళ్ళు ఏడగడుకుంటారు? కాళ్ళు కడుకోరా? పోనీ వీళ్ళు కాళ్ళు కడుకున్న ఆ తామరం నీళ్ళు ఎడబోసినారు, ఏ సముద్రంలో కలిపిరు బురద కాకుండా. మాట్లాడితే అవతల అవును కరెక్టే కదా అన్న తట్టు ఉండాలి. గవర్నమెంట్లో మనం మినిస్టర్లం కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి, కన్విన్స్ చేయాలి, ఆ పైన ఈయనను కన్విన్స్ చేయాలి, ఆయన కన్విన్స్ చేయాలి అని ఏదో ఒకటి మాట్లాడితే గౌరవం పోతుంది. సింపుల్గా అంతే, గౌరవం పోతుంది. ఇప్పుడు సీతక్క మాట్లాడిందైనా లేకపోతే కొండా సురేఖ గారు మాట్లాడిందైనా ఏమున్నది? అంత డొల్ల తప్ప ఏమైనా ఉన్నదా? ఇద్దరు రెస్పాన్సిబిలిటీ మినిస్టర్స్ ఏం మాట్లాడాలి, ఏం సమాధానం ఇవ్వాలి అంటే ఇది గౌరవం కొద్ది కూడా కాదు. నిన్న యాక్చువల్గా ఈ కాంగ్రెస్ సోషల్ మీడియా అంతా కూడా ఎందుకు ఈ తాంబాలాలు పెట్టినరు, ఎందుకు ఈ కాళ్ళు కడిగిపించారు, ఎందుకు ఇట్లా వేసారు, ఎందుకు మన ఆడపడుచును అవమానించారు అంటే ఇది మన సాంప్రదాయం, అందుకే మేము పాటించమన్నారు. ఇది సాంప్రదాయం కాదు, తొక్క కాదని అర్థమైంది సీతక్క మాట్లాడిన తర్వాత. ఒకవేళ సాంప్రదాయం అయితే సీతక్క అదే చెప్పేది కదా, మన సాంప్రదాయం కాబట్టి మేము అట్లా చేసినామని చెప్పొచ్చు కదా. ఆమె బురద అవుతుంది కాబట్టి మేము కాలు పెట్టి అడిగించామన్నారు. ఇంకా ఇప్పటి నుంచి ఉన్న రామప్ప టెంపుల్ పోతే వీళ్ళు ఎట్లా అయ్యారు, ఇవంటే మన డబ్బులతో కొన్న తాంబాలాలు. ఒక తాంబాలం మామూలుగా అయితే 400-500 ఉండొచ్చు బజార్లో, వీళ్ళు 5000 పెట్టుకొని ఉండొచ్చు. ఆ బిల్లు వచ్చి నాకు చూద్దాం అది ఎంత అవుతుందో. ఇంకా మనం కూడా రామప్ప టెంపుల్ పోవాలంటే ఒక ఇద్దరు చెంబు ఒకటి తాంబాలం వేసుకొని పోవాలి, పోయి ఎవరిది వాళ్ళే కడుక్కొని ఆ నీళ్ళు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకొని ఇంటికాడ పోయాలి. అటుకెళ్ళి వస్తే బురద అవుతుంది. అట్లే ఉంది ఇది చెప్పడం. ఇంకా ఈడికి అయిపోలే. అట్టెట్లా కడిగిచ్చిండ్రు ఆ మహిళలతోన కాళ్ళు, మన తెలంగాణ ఆడపడుచులతోన వాళ్ళ కాళ్ళు ఎట్లా కడిగిచ్చిర్రు, ఎట్లా దుడిపిచ్చిర్రని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అడిగితే ఆమె మీద ఏం మాట్లాడింది వినండి ఒకసారి. మరి సబితా ఇంద్రారెడ్డి గారు మా ములుగు మీద పచ్చి అబద్ధాలతో అబద్ధాలకు అంబాసిడర్ గా మారింది. ఆమె హయాంలో ఏం మానవత్వం చూపించిందో చాలా మందికి తెలుసు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందిని ఏ రకంగా చేసిందో అందరికీ తెలుసు. ఇవాళ వాస్తవాలు మాట్లాడు, అబద్ధాలు మాట్లాడితే 33 మంది ఆడ కంటెస్టెంట్స్ లైన్ లో కూర్చున్నారు, ఎవరి కాళ్ళు వాళ్ళు కడుక్కున్నారు. ఎవరి నుంచి వచ్చినటువంటి అమ్మాయి తను అత్యుత్సాహంతో ఆమె చేసిన పనికి ప్రభుత్వం అనడానికి సిగ్గు అనిపించట్లే మీకు? ఇక సబితా ఇంద్రారెడ్డి గారి గురించి మాట్లాడిండ్రు. మీకు సిగ్గుందా?
అసలు ఆమె ఎవరో పోయి ఆమె ఎందుకు నీళ్ళు పోయాలి, వాళ్ళు ఎందుకు టవల్ ఇవ్వాలి తుడుచుకోనికే? మీ మినిస్టర్లు ఏం చేస్తున్నారు? మీ మినిస్టర్లే పోవచ్చు కదా, లేకపోతే మగ మినిస్టర్ల కుటుంబ సభ్యులు వాళ్ళు పోవచ్చు కదా. మీరందరూ ఏం పని చేస్తున్నారు? ఆడ జరిగింది వాస్తవం, వీడియో రికార్డ్ కనిపిస్తుంది. సిగ్గుందా అని మాట్లాడుతున్నారు. పాపం ఆడ నీళ్ళు పోయినకి మనోళ్ళకి ఎంత సిగ్గు అయింటుంది, ఆ కాళ్ళు కడగనికి మనోళ్ళు ఎంత సిగ్గుపడి ఉంటారు. ఎవరు వాళ్ళు ఏమన్నా తెలంగాణ యోధుల పని చేయించేసి ఇప్పుడు ఎవరు మాట్లాడితే వాళ్ళని ఎదురుదాడి, ఒక మహిళ అనే ఒక సోయి కూడా లేకుండా. సీతక్క గారు మీరు మహిళ, అక్కడ అవమానపడ్డది ఒక మహిళ, ఇక్కడ మాట్లాడింది ఒక మహిళ, కానీ ఏం చేస్తున్నారు మీరు? అంటే మీ ప్రాపకం కోసం, మీ మంత్రి పదవి కోసం, మీ గవర్నమెంట్ తప్పియాలని చెప్పడం కోసం మహిళలందరూ అవమానిస్తున్నారు. ఇద్దరు మహిళా మంత్రులు మాట్లాడిన తర్వాత ఈ ప్రభుత్వం మీద మీ కామెంట్ ఎందుకు కూడా తెలియజేయండి, మీ కామెంట్ కూడా చెప్పండి. డబ్బులు లేని మినిస్టర్లు పనిచేస్తలేరు, అందుకే ఎవరు సెక్రటరీకి వస్తలేరు, మంచిగా ప్రైవేట్ దుకాణాలు పెట్టుకున్నారు, అక్కడక్కడనే ఉంటున్నారు, ఇంటికాడ లేకపోతే బయట ఆఫీసులు, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆఫీసులు ఎక్కడెక్కడో, మినిస్టర్స్ క్వార్టర్స్. సెక్రటరీకి సస్తే వస్తలేరు, ఎందుకంటే అంత ఉద్యోగులు ఉంటారు, సీసీ కెమెరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి రారు. అంత దొంగచాటున పని అయిపోవాలి. దొంగచాటున పని అయిపోతే ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు, ఎవ్వరేం బుద్ధిమంతులు కాదు, ఎవరి స్థాయిలో వాళ్ళు బయటికి మాట్లాడేవన్నీ నీతులు, చేసేవన్నీ వ్యవహారాలు. ప్లీజ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.